శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతం. ఎన్ని విధములుగా సరిపెట్టుకొన్నను దేవకి అష్టమగర్భమును గూర్చి కంసునకు భయాందోళనలు నానాటికి పెరుగుతున్నాయి, కానీ తగ్గటం లేదు. అందేదో మోసము జరిగానని అతని నమ్మకం. ఎవరిని నమ్మవలెను, ఎవరిని నమ్మరాదో తెలియట్లేదు. కంటిపై కునుకులేక రాత్రులందు పిచ్చివాడు కాబోచున్న వానివలే ఆలోచింపసాగాడు. భార్యలు బ్రహ్మచర్య దీక్షలో నుండి జరాదేవిని ఉపాసించుచున్నారు. కంసుడు ఏకాంతమున రాత్రులందు భరింపలేని అవ్యవస్థితి పెంచుకొన్నాడు. అట్టి సమయములలో ఆత్మబంధువులుగా మద్యము, స్త్రీలోలత మొదటి నుండి అతనిని సేవించుచు జిహ్వాగ్రమును అతిక్రమింపక అడుగులకు మడుగులొత్తుతున్నాయి. అవి ఇప్పుడు అతని ఏకాంత భీతిని పోగొట్టుటకు వ్రతమును ఆరంభించాయి. ఒకనాటి రాత్రి సౌందర్యవతియగు ఒక నడివయస్సు వేశ్యతో కంసుడు సరస సల్లాపగోష్ఠిలో మునిగి ఉండగా మెరుపు మెరిసినట్లు ఏదో ఒక సంకల్పము దూర సీమల నుండి మనసును నెట్టుకొని వచ్చింది. వెంటనే లేచి ముండకౌశికుడిచ్చిన చితాభస్మము, మణిజ్జనుని పుర్రెయు పట్టుకొని పూజా ద్రవ్యములతో మద్యముతో వేశ్యను రథమెక్కించుకొని కొండలోయలోనున్న శ్మశాన స్థానమునకు చేరాడు. ముండకౌశికుడు మధులను విడిచి అదృశ్యుడయ్యాడని గమనించాడు. అతడు ఉపదేశించిన సాధన మార్గములను ఆచరణలో పెట్టుటకు ఆనాటి రాత్రియే ప్రారంభించాడు. అది నందుడు కంసుని చూచిపోయిన నాటి రాత్రి. వేశ్య, నన్నే లోయలోనికి ఎందులకు కొని వచ్చితిరి? కంసుడు, ఏకాంతమున నిర్భయముగా అనుభవించుటకు. వేశ్య, అయినచో ఈ పుర్రెను పూజాద్రవ్యములను ప్రభువులు గొనివచ్చుటయేలా? తమరు కాపాలికుల శిష్యులని చెప్పుకొందురు. నన్ను నరబలి ఇచ్చుటకు కొని రాలేదు కదా. కంసుడు, ఇచ్చినను నీవు చేయగలిగినది లేదు, కానీ అంతటి ఘాతికమునకు తలపెట్టలేను. నేడొక తాంత్రికమైన వామాచార పూజాక్రమమున్నది. దానిని అనుష్ఠించుటకై నిన్ను పరాశక్తి స్థానమున ప్రయోగించుటకు తీసుకొని వచ్చాను. పూజ పూర్తి అయిన వెనుక నిన్ను స్వేచ్ఛగా విడిచిపెడతాను. కంసుడు పూజ చేసి వేశ్యను చింత చెట్టు కింద కూర్చుండబెట్టాడు. ఆమె ముఖమున ముండకౌశికుడిచ్చిన రక్త సింధూర తిలకమును ఉంచాడు. ఆమెకు ప్రజ్ఞలోనొక తీవ్ర పరిణామము కలిగింది. ఆవేశముతో ఊగుచూ జుట్టు విరియబోసుకొని దిగంబరి అయి చెట్టు కింద తూగుతూ మూలుగుతూ కూర్చుంది ఉంది. ముండకౌశికుడు ఉపదేశించిన మార్గమున కంసుడు ఆమెను పూజించాడు.
ఆమెకు స్తన్యము వరదలై పొంగి లేచి నిలబడింది. కంసుడు కృష్ణ సర్ప విషమును ఆమె స్తనములకు పులిమి చెట్టుపైకి చూచి, నీ పేరేమి అని ప్రశ్నించాడు. చెట్టు మీద నుండి ముక్తకేసిని దిగంబరి స్థూల శరీరయగు పిశాచము దిగివచ్చి వేశ్యను ఆవహించింది. ఆమె నా పేరు పూతన అని బదులు పలికింది. కంసుడు ఆమెను వస్త్రములతో సర్వాలంకారములతో భూషితను చేసి మరల రాజభవనమునకు తీసుకొని వచ్చి అభిమంత్రించి ఇలా అన్నాడు. గ్రామములందు గల శిశువులను చంపుము. దేవకి అష్టమ గర్భమున జనించిన శిశువును వెదికి కొనుచు వెళ్ళుము. వానిని చంపి క్షేమముగా తిరిగి రమ్ము. ఆ వేశ్య మద్యపానోన్మత్తయై తూలుతూ ఆ రాత్రి 3వ జాము దాటిన సమయమున గిరగిర తిరుగుతూ బయలుదేరి వెళ్ళిపోయింది. కొన్ని దినములు వ్రజగోకులము వైపుగా ప్రయాణము చేసింది. గ్రామము నుండి గ్రామమునకు నడిచిపోతోంది. ఒక్కొక్క గ్రామమున ఊయల తొట్టెలో గల శిశువులను స్పృశించుట, ఆ శిశువులు కెవ్వున కేకపెట్టి చనిపోవుట జరుగుతోంది. ఆమె రాకపోకలు గమనించిన వారు పిశాచ రూపమును కనుగొని స్తంభించి నిలబడిపోతూ ఉన్నారు. ఆమె వెడలిపోయిన వెనుక మరల మనస్సు పనిచేస్తూ ఉంది. గ్రామములలో గగ్గోలు పుట్టింది. అయినను ఆమె సూటిగా నడిచి వచ్చుతూ ఉండగా ఎవరైనను చూచుచుండుటయే కానీ అడ్డుటకు మనశ్శక్తి చాలకపోయింది. ఆమె వ్రజగోకులమునందు నందుని పల్లెయగు ఘోషమున ప్రవేశించింది. చెరువు దగ్గర ఒక పెద్ద పుట్ట ముందు నిలబడి పుట్టలో రంధ్రమున చేయి పట్టి ఒక కృష్ణ సర్పమును శిరస్సు పుచ్చుకొని వెలుపలకు లాగింది. కుడి అరచేయి పెట్టి సర్పము దవడల నడమ చేతితో ఒక్కగా గరళము చుక్కలు పడ్డాయి. మరల సర్పమును పుట్టలోనికి వదిలి గరళమును స్థనములకు పులిమికొంది. చెరువు గట్టును సమీపించుసరికి సాయం సమయమయ్యింది. ఆమెను చూచి గ్రామమందలి కుక్కలు మురుగుతూ వెంటబడ్డాయి. నూతన వ్యక్తి అగుట వలననో లేక ఏదో కలవరపాటు మనసునకు తోచుట వలననో చెప్పలేము. అప్పటికి గోధూళి సమయమైంది. గోవులు మరలి ఇండ్లకు చేరుతున్నాయి. బాటలో వ్రజమందలి గోపకాంతలైన వైశ్యుల ముత్తైదువులు ప్రసంగించుకొనుచు నడుస్తున్నారు. వారు నందగోపుని ఇంటికి మందగమనములతో సాగుతున్నారు. ఆమె వారితో కలిసి నడుచుచు సంభాషణము కలిపింది. మీరంతగా ముచ్చటపడుచు వర్ణించుకొనుచున్న ఆ శిశువు వయస్సెంత? గౌరి: నేడు 13వ దినము. అయిననేమి? అతడు 13వ దినము వయస్సు శిశువు వలె ఉండెనా? చెప్పినచో నమ్మరు గాని వయస్సుతో సంబంధము లేని చిరునవ్వులు, వింతచూపులు 4-5 నెలల వాని వలె ఒక్కొక్కరినే తేరిపార చూచును. మొగములు చూచి గుర్తుపట్టును. పద్మిని: అతడు ఎత్తువారి చేత బిడ్డ. ఎత్తుకొన్నచో తన విద్యలు చూపును. సూటిగా కన్నులలోనికి చూచి కిలకిల నవ్వును.
ఎవడో వయసుకాడు చూచుచున్నట్లు భ్రమ కలిగి క్షణకాలము సిగ్గనిపించును. ఈ పలుకులు వినినంతనే పూతన ఉలికిపడెను. తటాలున మనసులో చిన్న భయము సూదివలే గుచ్చుకొనెను. ఆ స్పర్శతో ఆమెను ఆవేశించిన భూతము తటాలున దేహము విడిచి మింటిపైకెగిరింది. క్షణము వ్యవధానమున మరల వేశ్య దేహమును ఆవహించింది. ఆ నడిమి క్షణకాలము వేశ్యకు తన తెలివి స్ఫురణకు వచ్చింది. తానెచ్చటికి పోవుచున్నదో తెలియక తికమక పడింది. మరల పిశాచ మావేశించినంతలో జ్ఞప్తికి వచ్చింది. ఆమె ఇలా అంది, అట్లయినచో ఆ వింత శిశువును చూడవలెను. నేనును మీతో వచ్చేదను, కొనిపోవుదురా? నేను క్రొత్త కదా, మీరు నన్ను లోనికి తోడ్కొనిపోయి శిశువును చూపవలెను. నేను వానిని ఎత్తుకొందును. స్వస్తి సశేషం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.